జూలై 15న ఆషాఢమాసం మరియు వారాహి గుప్త నవరాత్రులు ప్రారంభం. పొరపాటున కూడా ఈ విషయాలు తెలుసుకోకుండా ఉండకండి. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. మన సనాతన ధర్మంలో ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంటుంది. అయితే ఆషాఢమాసమనగానే ఇది శూన్యమాసమని, ఇందులో ఎలాంటి శుభకార్యాలు చెయ్యకూడదని, అలాగే కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు ఒకే గడప దాటకూడదని చాలామంది ఒక మూఢనమ్మకంగా భావిస్తుంటారు. కానీ నిజానికి ఆషాఢమాసమనేది కష్టాలను తొలగించి సిరి సంపదలను ఇచ్చే అత్యంత పవిత్రమైన ధార్మిక మాసం. అయితే ఈ నెలలో శుభకార్యాలు ఎందుకు చెయ్యరు? భార్యాభర్తలు ఎందుకు దూరంగా ఉండాలి? గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి? లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో పాటు ఈ నెలలో వచ్చే వారాహి నవరాత్రులు, తొలి ఏకాదశి, గురు పౌర్ణమి వెనుక ఉన్న అద్భుతమైన పౌరాణిక మరియు శాస్త్రీయ రహస్యాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్స్లో భక్తితో జై శ్రీరామ్ అని రాయడం మర్చిపోకండి. అసలు ఆషాఢమాసంలో శుభకార్యాలు ఎందుకు ఆపేస్తారో తెలుసుకోవాలంటే, ముందుగా ఈ మాసంలో వచ్చే అత్యంత ప్రధానమైన పండుగ తొలి ఏకాదశి విశిష్టత గురించి మనం మాట్లాడుకోవాలి. దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు. మన పురాణాల ప్రకారం సకల జగత్తును పరిపాలించే శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే క్షీరసాగరంలో శేషతల్పం మీద యోగనిద్రలోకి వెళ్తాడు. ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు నిద్రలోకి వెళ్లిన స్వామివారు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకుంటారు. స్వామివారు యోగనిద్రలో ఉండే ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. సృష్టిని రక్షించే ఆ శ్రీహరి విశ్రాంతి తీసుకునే సమయం కాబట్టే దేవుని సంపూర్ణ దృష్టి లేని ఈ చాతుర్మాస సమయంలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు లాంటి లౌకిక శుభకార్యాలు ఏవీ జరిపించరు. అయితే ఈ సమయం శుభకార్యాలకు మాత్రమే నిషిద్ధం కానీ, ఆధ్యాత్మిక సాధన చేయటానికి, భగవంతుడిని ఆరాధించటానికి, జపతపాలు ఆచరించటానికి మాత్రం అత్యంత పవిత్రమైనది. అందుకే ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఇంటా పేలాల పిండిమి శ్రీ మహావిష్ణువుకు ఎంతో భక్తితో నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పవిత్రమైన రోజున స్వామివారికి పేలాల పిండిని నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తే భగవంతుని సంపూర్ణ అనుగ్రహం లభించి మన కష్టాలన్నీ పటాపంచలైపోతాయని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. సరిగ్గా స్వామివారు ఇలా యోగనిద్రలో ఉండే సమయం కావటం చేతనే కొత్తగా పెళ్లైన దంపతులను కూడా ఈ మాసంలో ఒకే గడప కింద ఉంచకుండా దూరం పెడతారు. కొత్త కోడలు అత్తగారింట్లో ఉండకుండా పుట్టింటికి వెళ్ళిపోవాలి అంటారు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటంటే, ఈ ఆషాఢమాసంలో స్త్రీ గర్భం దాల్చితే సరిగ్గా 9 నెలల తర్వాత తీవ్రమైన ఎండలు ఉండే చైత్ర, వైశాఖ మాసాల్లో ప్రసవ సమయం వస్తుంది. ఆ గ్రీష్మ ఋతువులో ఉండే భయంకరమైన ఉష్ణోగ్రతల వల్ల అటు తల్లికి, ఇటు పుట్టబోయే బిడ్డకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయనే దీర్ఘదృష్టితోనే మన పెద్దలు ఈ నియమాన్ని ఏర్పాటు చేశారు. అంతే తప్ప అత్తాకోడళ్ళు ఒకే గడప దాటితే దరిద్రం వస్తుందనేది కేవలం ఒక అపోహ మాత్రమే. ఇక అలా భర్తకు దూరంగా పుట్టింటికి వెళ్లిన కొత్త కోడలు మరియు ఇంట్లోని ఆడవారంతా ఈ ఆషాఢమాసంలో తప్పనిసరిగా ఆచరించే మరో అద్భుతమైన సంప్రదాయం గోరింటాకు పెట్టుకోవడం. సాక్షాత్తు ఆ గౌరీదేవి తన బాల్యంలో ఆడుకుంటున్నప్పుడు ఆమె రక్తం చుక్క నేలమీద పడి ఉద్భవించినదే ఈ గోరింటాకు మొక్క అని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకునే కన్నెపిల్లలకు వారి మనసును అర్థం చేసుకునే మంచి భర్త వస్తాడని, అలాగే పెళ్లైన ముత్తైదువులకు దీర్ఘసుమంగళి ప్రాప్తి కలుగుతుందని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వర్షాకాలంలో వచ్చే క్రిమికీటకాల నుండి చర్మాన్ని రక్షించడానికి, అలాగే స్త్రీల గర్భాశయ సంబంధిత సమస్యలను దూరం చేసి
శరీరంలో ఉన్న అధిక వేడిని తగ్గించడానికి ఈ గోరింటాకు ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఇలా గోరింటాకుతో ఆరోగ్య రక్షణ పొందినట్లే ఈ మాసంలో వచ్చే వర్షాల వల్ల అనారోగ్యాల బారిన పడకుండా ఉండటానికి మరికొన్ని అద్భుతమైన నియమాలను కూడా పెద్దలు సూచించారు. ఆషాఢమాసం మొదటి రోజున ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా వేపాకులు కట్టాలి. ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించాలి. స్నానం చేసే నీటిలో కూడా కొన్ని వేపాకులు వేసుకుని స్నానం చేస్తే ఆ వేపాకు ఒక సహజమైన క్రిమి సంహారినిలా పనిచేసి అంటువ్యాధులు మన దరి చేరకుండా కవచంలా రక్షిస్తుంది. అలాగే ఈ నెలలో ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించాలి. చద్దన్నం తినకూడదు. ముఖ్యంగా ఆకుకూరలను తినడం పూర్తిగా మానేయాలి. ఎందుకంటే వర్షాలకు నేలమీద చేరే విషక్రిములు ఆకుల మీద గుడ్లు పెడతాయి. వాటిని తినడం వల్ల ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆయుర్వేదం హెచ్చరిస్తోంది. కేవలం మనం తీసుకునే ఈ జాగ్రత్తలే కాకుండా వర్షాకాలంలో ఊరిని పట్టి పీడించే అంటువ్యాధుల నుండి రక్షణ పొందడానికి ఆ దైవానుగ్రహం కూడా మనకి ఎంతో అవసరం. అందుకే ఈ మాసంలోనే మనల్ని రేయింబవళ్లు కాపాడే గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి ఆరాధిస్తారు. ఇలా బోనాలు సమర్పిస్తే ఆ ఊరికి ఎలాంటి మహమ్మారులు దరిచేరవని నమ్మకం. గ్రామదేవతలను పూజించడంతో పాటే మన కష్టాలను పటాపంచలు చేయడానికి ఇదే ఆషాఢమాసంలో వచ్చే మరో అత్యంత శక్తివంతమైన పర్వదినం వారాహి గుప్త నవరాత్రులు. సాధారణంగా మనకు దసరా నవరాత్రులు మాత్రమే తెలుసు. కానీ వరాహస్వామి శక్తి నుండి ఉద్భవించిన వారాహి అమ్మవారిని ఈ గుప్త నవరాత్రులలో ఆరాధిస్తే ఊహించని అదృష్టం వరిస్తుంది. ఈ 9 రోజుల పాటు అమ్మవారి చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకుని కందగడ్డ దీపం వెలిగించాలి. ఒక కందగడ్డపైన గుంటలా చేసి అందులో నువ్వుల నూనె పోసి దీపారాధన చేస్తూ ఓం వారాహ్యై నమః అనే మంత్రాన్ని జపిస్తే దారిద్ర్యం తొలగిపోయి అప్పుల బాధలు తీరిపోతాయి. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ కందగడ్డను సాక్షాత్తూ ముక్కోటి దేవతలకు నిలయమైన గోమాతకు తినిపించటం వల్ల విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది. ఈ నవరాత్రులలో అమ్మవారికి ఎర్రటి పూలతో పూజ చేసి బెల్లం పాకంతో నైవేద్యం సమర్పిస్తే మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారు ఆషాఢ మంగళవారం నాడు అమ్మవారికి పసుపు కొమ్ముల మాలను వేసి పూజిస్తే శీఘ్రమే వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈ అద్భుతమైన అమ్మవారి పూజతో పాటుగా ఈ పవిత్ర మాసంలో నిత్యం మనం చేసుకునే సాధారణ పూజలకు కూడా ఎంతో విశిష్టత ఉంది. ఎవరైతే వెంకటేశ్వర స్వామికి 7 శనివారాల వ్రతం చేయాలనుకుంటారో వారు ఈ ఆషాఢ మాసంలో ప్రారంభించటం అత్యంత ఫలదాయకం. అలాగే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి పరమశివుడికి అభిషేకం చేస్తే ఆ భోళాశంకరుడి కరుణతో కుటుంబంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేసి ప్రతిరోజు ఇంటి ఈశాన్యంలో ఉన్న తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఆ ఇంట ఎప్పటికీ ధనధాన్యాలకు లోటు ఉండదు. అలాగే ఈ నెల మొత్తం మీ ఇంటి ఉత్తర దిశలో ఒక చిన్న గిన్నెలో రాళ్ల ఉప్పును పెట్టి వారానికోసారి దాన్ని మారుస్తూ ఉంటే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ అంతా పోతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని, ధర్మాన్ని మనకు అందించిన మహర్షులను మరియు గురువులను స్మరించుకోవడానికే ఇదే మాసంలో గురు పౌర్ణమి వస్తుంది. అష్టాదశ పురాణాలను మనకు అందించిన వేదవ్యాస మహర్షి జన్మించిన రోజే ఈ వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి. ఆ రోజున గురువుల ఆశీస్సులు తీసుకుని నిరుపేదలకు వర్షాల నుండి రక్షించే గొడుగును, చెప్పులను దానం చేస్తే జాతకంలోని నవగ్రహ దోషాలు, ముఖ్యంగా ఏలినాటి శని దోషాలు పూర్తిగా తొలగిపోయి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. చూశారు కదా, ఆషాఢమాసం అంటే కేవలం శుభకార్యాలు చేయకూడని శూన్యమాసం మాత్రమే కాదు. అది ఒక అద్భుతమైన పౌరాణిక, ధార్మిక మరియు ఆరోగ్యకరమైన మాసం.
మన పూర్వీకులు చెప్పిన ఈ అద్భుతమైన నియమాలను అర్థం చేసుకుని ఆచరిస్తే మన జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుంది. ఈ విలువైన సమాచారాన్ని మీ బంధుమిత్రులందరికీ తప్పకుండా షేర్ చేసి అందరినీ చైతన్యవంతులను చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన పౌరాణిక రహస్యాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.